గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే 5th జనరేషన్ ఫైటర్ జెట్ రాయలసీమ నుంచి వెళుతుంది. అది మన శక్తి. ఎన్ని రోజులు? 36 రోజులు. ఏంటి విధానం? మనం ఇచ్చిన ల్యాండ్ కానీ, నీళ్లు కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మెప్పించడం కానీ, ప్రైవేటు వ్యక్తులను కూడా మెప్పించాం. ఇక్కడే నేను చిన్నప్పుడు తిరిగేవాడిని బుల్లెట్లో, తిరుపతిలో. ఆ బుల్లెట్ ఫ్యాక్టరీ కూడా ఈ తిరుపతి జిల్లాకు వస్తుంది. ఒకటని కాదు, రాయలసీమలో ఒకప్పుడు రాళ్ల సీమ. నేను ఆ రోజు చెప్పాను, రాయలసీమ రాళ్ల సీమ కాదు, రత్నాల సీమ చేసే బాధ్యత మేము తీసుకుంటామని. కడాన రాయలసీమలో జొన్నవాడలో బంగారు కూడా లభించే పరిస్థితి వచ్చింది. నవ్య ఏదైతే నేను చెప్పానో స్వర్ణాంధ్రప్రదేశ్ నాంది రాయలసీమలో బంగారు గని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇవన్నీ చూడంగానే మీరంతా డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా ఆలోచనలని తీర్చేమంటే భవిష్యత్తుకు ఉపయోగపడి చెప్తున్నాను తప్ప ఇప్పటికిప్పుడే నిలదొక్కోలేకపోతే నడవలేం. ముందు నిలబడాలి, నడవాలి. నిన్నటి వరకు వెంటిలేటర్ పైన ఉండే వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చి బయట తీసుకొచ్చాం. ఇవన్నీ సాధ్యమా అంటే సాధ్యమే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని అగ్రస్థానంలో పెట్టాలంటే మనందరం రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో పెట్టే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి గ్రీన్ ఎనర్జీ, ఎక్కడ చూసినా మన పొలాల్లో సోలార్ గాని, విండ్ గాని, అదే మరిగా పంపుడు స్టోరేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశానికే ఒక ఆదర్శం అవుతుంది. ఇంకో పక్కన రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. దేశంలో పళ్ళు గాని, కూరగాయలు గాని, పూలు గాని పండించే రాష్ట్రం మనమే నెంబర్ 1. అందులో రాయలసీమ కేంద్రంగా చేస్తున్నాం. అందుకే నేను కేంద్రంతో మాట్లాడితే చాలా ఉదారంగా ముందుకొచ్చి 1,00,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, 40,000 కోట్ల రూపాయలు కేంద్రం సహకరిస్తున్నారు. 60,000 కోట్లు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఒకసారి ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాయలసీమ ముఖ చిత్రం ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఈ రాయలసీమలో మినరల్స్ ఉన్నాయి, అవి కూడా ఉపయోగించుకుంటే ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ముగ్గురాళ్ళు ఉన్నాయి, లైమ్ స్టోర్ ఉంది, సిమెంట్ ఇండస్ట్రీస్ వస్తాయి, ఐరన్ ఓర్ ఉంది, స్టీల్ ఇండస్ట్రీస్ వస్తాయి. దీనికి ఎనలేని భవిష్యత్తు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 రోజుల్లో మీరందరూ చూస్తే హంద్రీ నీవా పూర్తి చేసి కుప్పానికి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ కళ్యాణ్ డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి శ్రీశైలం మల్లన్నని, తిరుపతి వెంకన్నని కలుపుతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అభివృద్ధి అంటే. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే ఓం నమో వెంకటేశాయ అన్నాను. తిరుపతి ఏం జరిగింది తమ్ముళ్ళు? 5 ఏళ్ళు 1924 వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆలోచించారా లేదా అని అడుగుతున్నా. అప్రతిష్ట పాలు చేశారా లేదా అని అడుగుతున్నా. కల్తీ నెయ్యి మర్చిపోయామని అడుగుతున్నా.
దేవుడికి అపచారం జరిగితే మనకు అపచారం కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం లేదా? అందుకే అడుగుతున్నా. దేవుణ్ణి నమ్మడం కాదు, దేవుణ్ణి కాపాడుకుంటామని, పవిత్రతను కాపాడుకుంటామని గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. ఇది మనందరి మనోభావాలు, ఇది మనందరికీ సంబంధించిన విషయం. నేను ఎప్పుడు కూడా ఇతర మతాలను ఎప్పుడు ద్వేషించలేదు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, ఆయనకే అపచారం జరిగినప్పుడు పోరాడకపోతే మన జీవితానికి సార్థకత లేదు. ఒక పద్ధతి ప్రకారం చేశారు, అన్ని దేవాలయాల్లో దాడులు చేశారు.